కోవేట్ లో ఉన్న వేలాది మంది విజిట్ వీసా హోల్డర్లకు గుడ్ న్యూస్ వచ్చింది. ఇక విజిట్ వీసాలను నేరుగా వర్క్ వీసాలుగా మార్చుకునే అవకాశాన్ని కోవేట్ ప్రభుత్వం అయితే కల్పిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఒక ముఖ్యమైన షరతు అయితే ఉంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక విజిట్ అయింటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. టాపిక్ లోకి వెళ్తే, కోవేట్ లో నివసిస్తున్న ప్రవాసులకు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇచ్చింది. ఇకపై విజిట్ వీసాలను వర్క్ వీసాలుగా అంటే రెగ్యులర్ రెసిడెన్షియల్ పర్మిట్ గా మార్చుకునేందుకు అనుమతులు అయితే ఇచ్చింది. విజిట్ వీసాలను వర్క్ వీసాలుగా మార్చుకోవాలంటే 150 దినార్లు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ప్రవాసుల నివాస చట్టంలోని ఎగ్జిక్యూటివ్ రూల్స్ ను సవరణ చేస్తూ ఈ నిర్ణయం తీసుకోగా, ఆగస్టు 2 అంటే ఈ రోజు నుంచి మీరు విజిట్ వీసాల్ని వర్క్ వీసాలుగా మార్చుకోవచ్చు. ఇంకా అలాగే కువైట్ అధికారిక గెజెట్ అయిన కువైట్ అలియంలో కూడా ఈ రూల్ కు సంబంధించి ప్రచురణ అయితే రావడం జరిగింది. ఈ కొత్త నిబంధనలో ఆర్టికల్ నంబర్ 16 ప్రకారం విజిట్ వీసాను సాధారణ రెసిడెన్సీగా లేదా వర్క్ వీసాగా మార్చుకోవాలంటే 150 దినార్లు తప్పనిసరిగా పే చేయాలి. అయితే ఒక ముఖ్యమైన మినహాయింపు కూడా ఉంది. గృహ కార్మికులు అంటే డొమెస్టిక్ వర్కర్ల వీసాలు మరియు అదే కేటగిరీకి చెందిన ఇతర వీసాలు మార్చుకోవడానికి ఈ 150 దినార్లు పే చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జిక్యూటివ్ నిబంధనలో ఆర్టికల్ నెంబర్ 20 ప్రకారం పూర్తిగా వారికి ఫీజు మినహాయింపునైతే ఇచ్చారు. ఈ కొత్త నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అన్ని సంబంధిత శాఖలకు ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల కువైట్ లో విజిట్ వీసాలతో ఉన్న వాళ్ళు ఇప్పుడు వర్క్ వీసాలుగా మీ వీసానైతే చేంజ్ చేసుకోవచ్చు. మొత్తానికి గనక చూసుకుంటే కువైట్ లో ఇప్పుడు విజిట్ వీసాను వర్క్ వీసాగా 150 దినార్లు పే చేసి మార్చుకోవచ్చు. ఇంకా అలాగే ఇండియా నుంచి కువైట్ కు విజిట్ వీసా మీద వెళ్లి వర్క్ వీసాగా మార్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి శుభవార్త. ఎందుకంటే కువైట్ వర్క్ వీసా తీసుకొని ప్రాసెస్ చేపించుకొని వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, చాలా డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. కువైట్ ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం వల్ల ప్రవాసులు సింపుల్ గా విజిట్ వీసా మీద వెళ్లి వర్క్ వీసాగా మార్చుకోవచ్చు. కువైట్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి ఫ్రెండ్స్. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.